నైట్లో ఓ బస్ ప్రయాణం. అదృశ్యమైన ప్రయాణికులు. ఒక భయంకరమైన రాత్రి. ఇది కల్పిత కథనా? లేక నిజంగా జరిగిన సంఘటననా? అలాంటి చైనా బస్ 375 మిస్టరీ మీకోసం. ఇది నవంబర్ 1995 14వ తేదీ, చైనా దేశం, బీజింగ్ నగరం. అర్ధరాత్రి సమయం. మానానా బస్టాప్ వద్ద నిలుచున్న ప్రజలు తమ బస్సులను నిరీక్షిస్తున్నారు. ఆ సమయంలో నంబర్ 375 బస్ అక్కడకు వచ్చింది. చాలామందికి తెలిసినట్టుగా ఈ బస్ యుయాన్ మింగ్ యువాన్ బస్టాండ్ నుంచి జియాంగ్మెన్ బస్టాండ్ వరకు వెళ్తుంది. కానీ రాత్రి 11 గంటలు దాటిపోవడంతో చాలామంది ప్రయాణికులు బస్సు ఎక్కడం తగ్గిపోయింది. బస్సు స్టాప్ కూడా రద్దీగా లేదు. అప్పుడే ఆ బస్సులో ఒక వృద్ధ మహిళ, ఒక యువకుడు మరియు ఇంకొంతమంది ప్రయాణికులు మాత్రమే ఎక్కారు. బస్ ముందుకెళ్తున్న క్రమంలో 3వ స్టాప్ వద్ద మరొక 3 వ్యక్తులు ఎక్కారు. కానీ వీరి దుస్తులు చాలా పాతగా మాసిపోయి ఉన్నాయి. అంతేగాక వారు నేలపై తేలిపోతున్నట్టుగా కనిపిస్తున్నారు. మరింత ఆశ్చర్యం ఏమిటంటే వారి ముఖాలు స్పష్టంగా కనిపించట్లేదు. మొత్తం మీద చూడటానికి వారు మాత్రం కొంచెం భయంకరంగా ఉన్నారు. ప్రయాణికులంతా వారిని కొంచెం అనుమానంగానే చూశారు. కానీ ఈ విషయాన్ని డ్రైవర్ మరియు కండక్టర్ పెద్దగా పట్టించుకోలేదు. కొంత దూరం బస్సు ప్రయాణించిన తర్వాత ఆ వృద్ధ మహిళ అకస్మాత్తుగా పక్కనే ఉన్న యువకుడిపై ఒక్కసారిగా కోపాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టింది. "నువ్వు నా డబ్బు దొంగిలించావు" అంటూ అతడిని గట్టిగా తిట్టడం ప్రారంభించింది. ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు. "నాకు మీతో సంబంధమే లేదు. మిమ్మల్ని అసలు నేను ఎప్పుడు చూడలేదు. మీ డబ్బు కూడా నేను తీయలేదు" అని ఆ యువకుడు ఎంత చెప్పినా కూడా ఆ మహిళ వినిపించుకోలేదు. ఆమె అతడిని బలవంతంగా బస్సు దిగి పోలీస్ స్టేషన్కి రావాలని చెప్పింది. మొదట ఆ యువకుడికి కోపం వచ్చింది. కాని చివరికి తాను నిర్దోషిని అని నిరూపించుకోవడానికి ఆమె చెప్పినట్లుగా బస్సు దిగడానికి అంగీకరించాడు. అతను బస్సు దిగి వెళ్లిన తర్వాత ఆ వృద్ధ మహిళ అతనితో మెల్లగా చెప్పింది, "నిజంగా నువ్వు నా డబ్బు దొంగిలించలేదు. కాని నాకు ఈ బస్సు గురించి అనుమానం వచ్చింది. మన బస్సులో చివరగా ఎక్కిన ఆ 3 ప్రయాణికుల కాళ్లను నువ్వు సరిగా గమనించావా? వారి కాళ్లు నేలను తాకట్లేదు. పైగా నాకు వారిపై అనుమానంగా ఉంది" అని చెప్పింది. నేను క్షేమంగా ఉండాలనే ఇలా చేశాను. తప్పుగా భావించవద్దు" అని చెప్పింది. ఈ మాట విన్న వెంటనే ఆ యువకుడు ఆశ్చర్యపోయాడు. ఇంకాస్త భయపడిపోయాడు. వెంటనే వాళ్ళిద్దరూ కలిసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. 2 రోజుల తర్వాత పోలీసులు ఆ బస్సును నగరం వెలుపలున్న ఒక సరస్సులో కనుగొన్నారు. బాగా పరిశీలించి చూస్తే ఆ బస్సులో డ్రైవర్, కండక్టర్ మరియు మరికొందరు ప్రయాణికుల శరీరాలు లభించాయి. అయితే అవన్నీ పూర్తిగా కుళ్ళిపోయి, పాడైపోయిన స్థితిలో ఉన్నాయి. ఇంత తక్కువ వ్యవధిలో మానవ శరీరాలు ఇలా జరగటం అసాధ్యం. పోలీసులు కూడా ఆశ్చర్యపోయారు. మరింత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే బస్సులో పెట్రోల్ పూర్తిగా ఉంచినట్టుగానే ఉంది. కాని ఆ బస్సు కనీసం 150 కిలోమీటర్లు పైగా దూరం వెళ్లిన ఆనవాళ్లు కనిపించాయి. ఈ సంఘటనలు ఎలా జరిగాయో ఇప్పటికి కూడా తెలుసుకోలేకపోయారు. అసలు ఈ సంఘటన నిజంగా జరిగిందా? లేక ఇది కేవలం కల్పితమా అనేది ఎవరికీ తెలియదు. కొంతమంది దీనిని ఓ అబద్ధంగా కొట్టిపారేశారు. మరికొందరు మాత్రం ఇప్పటికీ చైనా బస్ మిస్టరీని నమ్ముతూనే ఉన్నారు.